హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. ఆప్షన్ ట్రేడింగ్ ఛాలెంజ్ డే 9 ఈరోజు. ఈ ఏరియాలో పొజిషన్ తీసుకున్నా 10 పాయింట్స్ స్టాప్ లాస్ హిట్ అయింది. నో ప్రాబ్లం. చూద్దాం ఎక్కడన్నా ఎంట్రీ దొరుకుతాయేమో చూద్దాం, లేదంటే అవాయిడ్ చేద్దాం. ఓకే, ఫైనల్గా 229లో తీసుకున్నా. 220 స్టాప్ లాస్. ఓకేనా అండి, ఇక్కడ ఉంది స్టాప్ లాస్ 220. అదే టార్గెట్ 280 రావాలి. యాక్చువల్గా ఇది టార్గెట్ 280 పెట్టేస్తున్నా. ఇంకా లాస్ట్ ట్రేడ్ అండి ఇది. $280. 278 అట్లా వచ్చింది. లాజిక్ మామూలు లాజిక్ ఏం లేదండి. ఇక్కడ మనకి ప్రైస్ డబుల్ హ్యామర్ పైన క్లోజ్ అయిందని చెప్పి తీసుకోవడమే. ఈ స్టాప్ లాస్ కూడా హిట్ అయిందంటే క్విల్ స్విచ్ ఆన్ చేస్తాను. 20 పాయింట్స్ స్టాప్ లాస్ హిట్ అయినట్టు ఉంటుంది. యాక్చువల్ చాలా టాప్లో తీసుకున్నాం మనం. ఓకే, ఆల్మోస్ట్ ఇది కూడా స్టాప్ లాస్ హిట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. మేబీ టార్గెట్ నాకు ఇక్కడ దాకా వస్తుందేమో అని చెప్పేసి నేను ఎంట్రీ తీసుకున్నా. రావచ్చు, రాకపోవచ్చు, అది వేరే విషయం. ప్రైస్ అయితే రెస్పెక్ట్ చేస్తుంది ఇక్కడ. చూద్దాం మనము. ఎంట్రీ ఇక్కడ 220 స్టాప్ లాస్. ఓకే, టార్గెట్ కూడా ఫిక్స్ చేసేసినాం కదా. ఇంకా మార్కెట్ ఇష్టం అండి, ఏం లేదు. జస్ట్ ఈ రెండు క్యాండిల్స్ చూసి ఈ క్యాండిల్ హై పైన క్లోజ్ అయిందని చెప్పేసి తీసుకోవడమే. యాక్చువల్గా ఏంటంటే ఈ ఏరియాలోనే బ్రేక్అవుట్ అయినప్పుడు తీసుకోవాలి, కాకపోతే లేట్ అయిపోయింది. ఓకే, చూద్దాం. మార్కెట్ బుల్లిష్ ఉంది. 220 వరకు ఛాన్స్ ఉందన్నమాట. ఓకే, ఈసారి వచ్చిందంటే స్టాప్ లాస్ హిట్ అవుతుంది ఖచ్చితంగా. ఓకే, స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. మీరు చూసుకోవచ్చు ఇక్కడ మనం 24,300 పుట్ ఒకసారి ట్రై చేసాము 307లో. ఓకే, దాని తర్వాత అది ఎగ్జిట్ అయింది 296.35లో. తర్వాత 230లో కాల్ తీసుకున్నాము. 23,900 కాల్ 219.60లో ఎగ్జిట్ అయిపోయింది. అంటే ఇంచుమించు రెండు కలిపి 21 పాయింట్స్, అప్రాక్స్ 21 పాయింట్స్లో స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. ఓకే, ఇవాళ క్లోజ్ చేస్తున్నానండి. మనకి క్విల్ స్విచ్ కూడా ఆన్ చేసేస్తా. రీజన్ కాకపోతే ఏంటంటే మిస్టేక్, ఈ హైలో తీసుకోవడం మిస్టేక్. కొంచెం ఈ ఏరియా దాకా రీట్రేస్మెంట్ తీసుకుంటే బాగుండేది. కాకపోతే నాకు మార్కెట్ మూవ్ అయిద్దేమో అని అందులోకి వచ్చేసాను అనమాట ఇంకా. సో అందు గురించి అని చెప్పేసి స్టాప్ లాస్ 2 వచ్చేసినాయి ఆల్రెడీ. అయితే ఇది లెక్చర్లో కూడా మనకి జర్నల్లో కూడా ఎంట్రీ మొత్తం చేసేసాను ఇవాళ. సో మిస్టేక్స్తో పాటు జర్నల్ ఎంట్రీ 24,300 PE 9:33కి తీసుకున్నాను ఏఎంకి. టైం ఇది 307లో తీసుకున్నాను. 296లో స్టాప్ లాస్ హిట్ అయింది. 65 క్వాంటిటీ, 10 పాయింట్స్ స్టాప్ లాస్, అప్రాక్స్ 11 పాయింట్స్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి 23,900 CE 10 o'clock తీసుకున్నాను, హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసి. 230 ఎంట్రీ, 220 స్టాప్ లాస్, 65 క్వాంటిటీ, 10 పాయింట్స్ స్టాప్ లాస్ హిట్ అయింది. ఓకే, మార్కెట్ క్లోజ్ చేసిన. నా మిస్టేక్స్ ఏంటి ఇక్కడ రాసిన, గ్యాప్ డౌన్ ఓపెన్లో కన్సల్టేషన్లో తీసుకున్నాను అనమాట. ఇది ఒక మిస్టేక్ ఇది. ఓకే, కన్ఫర్మేషన్ ఇవ్వకముందే తీసుకున్నాను. ఓపిక లేకుండా టాప్లో ఎంట్రీ తీసుకున్నాను, సెకండ్ పొజిషన్. రీట్రేస్మెంట్లో తీసుకుంటే బెస్ట్ ఉండేది, ఎందుకంటే మార్కెట్కి ఇంకా చాలా టైం ఉంది కాబట్టి. రిమార్క్స్లో కింది దాంట్లో తొందర పడి ట్రేడ్ తీసుకున్నాను. జర్నల్ కూడా ఎంట్రీ అయిపోయిందండి.
ఇవాళ ఫైనల్ అండి, లాస్ట్ ట్రేడ్ ఇది కంప్లీట్ అయిపోయింది, లాస్ట్ ట్రేడ్ కూడా. ఓకే, మార్కెట్ క్లోజ్ చేస్తున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.